వెల్కమ్ బ్యాక్. వేసవిలో బయటకు వెళ్తే చాలు కూల్ డ్రింక్స్, సోడా, బాదం మిల్క్ ఇలా చాలా డ్రింక్స్ ఆకర్షిస్తాయి. పెద్ద షాపు కనిపించినా, రోడ్డు పక్కన బడ్డీ కనిపించినా వెళ్ళి చల్లటి పానీయాలు తాగుతూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకున్న తయారీదారులు ఆ డ్రింక్ కలర్ఫుల్గా కనిపించేందుకు సింథటిక్ కలర్స్ వాడుతున్నారు. మార్నింగ్ చేసాం సార్. పైనాపిల్ ఇప్పుడు కోసం సార్. ఇది బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఇది ఓకే. ఏంది ఓకేనా? చేస్తాం కాదు సార్, ఇప్పుడు తయారు చేస్తాం సార్. ఇది ఇప్పుడు లోడ్ పెట్టాను సార్. విజయనగరంలో జ్యూస్ సెంటర్లు, బాదం మిల్క్ బడ్డీలు, స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఇదే విషయం బయటపడింది. 3 లాంతర్లు, ఎంజీ రోడ్, దాబా తోటలో తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో సింథటిక్ కలర్స్ తో తయారు చేసిన బాదం మిల్క్ ని పట్టుకున్నారు. 60 లీటర్ల బాదం మిల్క్ ను పారబోశారు. సింథటిక్ కలర్స్ వాడుతున్న స్వీట్ షాపుల పైన కేసులు నమోదు చేశారు. సింథటిక్ కలర్స్ తగ్గిమని చాలా సార్లు చెప్పడం జరిగింది. సాధారణంగా బాదం మిల్క్ తయారీలో పసుపు రంగులో కనిపించే స్వీట్ తయారీలో సింథటిక్ ఎల్లో కలర్ వినియోగిస్తూ ఉంటారు. వాటిలో తాజా జైన్, సన్సెట్ ఎల్లో ప్రధానమైనవి. తాజా జైన్ను ఎల్లో 5 అని, సన్సెట్ ఎల్లోని ఎల్లో 6 అని పిలుస్తారు. వీటిని ఏ రూపంలో వాడినా ఆరోగ్యానికి ప్రమాదమే. అందుకే అమెరికా లాంటి దేశాలు ఈ సింథటిక్ కలర్స్ ను పూర్తిగా నిషేధించాయి. మన దగ్గర మాత్రం విచ్చలవిడిగా వినియోగిస్తూ ఉంటారు. వీటి పేరు డైరెక్ట్ గా చెప్పకుండా టాటా జైన్ ను E1 or 2 అని, సన్సెట్ ఎల్లోని E1110 అని కోడ్ల రూపంలో ముద్రిస్తారు. ఇప్పుడే కట్ చేశాను సార్. ఇవే కాదు, రెడ్ 40, రెడ్ 10, రెడ్ 3, బ్లూ 2, బ్లూ 1, గ్రీన్ 3 వంటి కలర్స్ ని వాడుతుంటారు. అది ఏ కలర్ అయినా సరే ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. పిల్లల్లో మానసిక సమస్యలు, హైపర్ యాక్టివిటీ, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కూడా వస్తాయి. పెద్దలకు స్కిన్ అలర్జీలు రావడంతో పాటు ఆస్తమా ఉన్న వారికి మరింత ఇబ్బంది అవుతుంది. కడుపు నొప్పి, వాంతులు కావడంతో జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ సమస్యలకు దారితీస్తాయి. సింథటిక్ రంగులను కార్సినోజెనిక్ అంటారు, అంటే క్యాన్సర్ కారకాలు కూడా అని చెబుతారు. విజయనగరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈ జ్యూస్ షాపులు పరిశుభ్రత గురించి ఎంక్వైరీ చేయమని నేను రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 6 షాపులు చెకింగ్ చేశాము. సింథటిక్ ఎల్లో కలిపినటువంటి బాదం మిల్క్ 10 లీటర్లు ఒకసారి, 20 లీటర్లు ఒకసాట పారవేయడం జరిగింది, డిస్కార్డ్ చేయడం జరిగింది.